హస్బెండ్ వైఫ్ జాబ్ చేసినా కూడా వచ్చి తినేసి పడుకోవడమే, లేదంటే పిల్లలపైన ఫోకస్ పెట్టి ఎవరిది వాళ్ళు బిజీ అయిపోతున్నారు. అంతేగాని వీళ్ళ మధ్యలో ఆ కనెక్షన్ అనేది మళ్ళీ మిస్ అవుతుంది. నేను అందుకే రిలేషన్షిప్ వర్క్షాప్ కూడా నేను చేస్తూ ఉంటాను పేరెంట్స్కి. ఈ పేరెంటింగ్ తర్వాత వాళ్ళకు ఒకటే చెప్తాను, మీకు మీ పిల్లలకి కనెక్షన్ ఎంత ముఖ్యమో మీకు మీ పార్ట్నర్కి కూడా ఆ కనెక్షన్ అనేది లేకపోతే మీ పేరెంటింగ్ బాగుండదు. ఓకే, మీరు మీ మధ్యనే బాగుంటేనే ఆ పేరెంటింగ్ అనేది కూడా మీరు బాగా చేస్తారు. ఫస్ట్ మీ మధ్యలో అది సెట్ చేసుకోండి, దాని తర్వాత పేరెంటింగ్కి రండి అని చెప్తాను నేను. ఎందుకంటే మరి ఎట్లా మనం బాండింగ్ని క్రియేట్ చేసుకోవచ్చు అని అంటే, మీరు ఒక చిన్న యాక్టివిటీ చేస్తే చాలు. ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు మీ వైఫ్ ఉందని అనుకుందాం సపోజ్. ఓకే, మీరు ఒక పేపర్లో 10 థింగ్స్ వాట్ మేక్స్ యూ హ్యాపీ, ఓకే, తను కూడా 10 థింగ్స్ వాట్ మేక్స్ హర్ హ్యాపీ అనేసి రాస్తుంది, మీరు రాస్తారు. దెన్ ఎక్స్చేంజ్ పేపర్స్. ఓకే, మీకు అర్థమవుతుంది, ఓహో ఇన్ని థింగ్స్ ఉన్నాయా తనని హ్యాపీ చేయడానికి. ఓకే, రోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా. అర్థమవుతుంది. ఒకరి గురించి ఒకరు ఆలోచించినప్పుడు మీరు కూడా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు.